ప్రియులారా, చదువుకున్న ఈ 4 పాఠ్యభాగాల్లో సిలువ యొక్క ప్రయాణము కనబడతా. సిలువను ఆ దృశ్యములన్నింటినీ కూడా చూచిన వారిని కనపరుచుచున్న సన్నివేశాలు ఇవన్నీ కూడా. మొదటిగా మార్క్స్ వార్త 15వ అధ్యాయంలో చదువుకున్నాం. అక్కడ యేసు ప్రభు సిలువను మోసుకొని వెళుచున్నప్పుడు దారిలో వెళ్తున్న కురేనీయుడైన సిమియోనును, ఇతని పేరు ఏమంటే అతని అలెగ్జాండర్ యొక్క తండ్రి అని రాయబడి, యేసు ప్రభు సిలువను మోసినాడు అని మార్క్స్ వార్త 15వ అధ్యాయం 21వ వచనంలో చదువుకున్నాం. అలాగే మత్తయి సువార్తలో 27వ అధ్యాయంలో ఇక్కడ దూరము నుండి కొందరు స్త్రీలు గలిలయ నుండి వచ్చి ఆయనను వెంబడించిరి అని 55, 56 వచనాల్లో చదువుకున్నాం. అలాగనే 54వ వచనంలో మత్తయి సువార్త 27వ అధ్యాయం 4వ వచనంలో శతాధిపతి జరిగినవన్నీ చూచి ఈయన నిజముగా దేవుని కుమారుడు అని సెలవించినాడు. లూకా సువార్త 23వ అధ్యాయంలో అరిమత్తయి యోసేపు యేసు ప్రభు సిలువపై నుంచి దింపి ఆయనకు సన్నపు నార బట్టను చుట్టి ఎవరునూ ఉంచబడలేని సమాధిలో యేసు ప్రభును ఉంచినట్టుగా చూస్తున్నాం. చివరిగా యోహాను సువార్తలో నికోదేము 19వ అధ్యాయం 39-40 వచనాలలో నికోదేము యేసు ప్రభువునకు సుగంధ ద్రవ్యములను తీసుకొని వస్తున్నట్టుగా చూస్తాం. ఈ 4 పాఠ్యభాగాల్లో సిలువపై జరిగిన సంఘటన దాని అనంతరము కనబడతా ఉంది. సిలువను మోసుకుంటూ వెలుచు సిలువపై జరిగిన సంఘటన, అలాగే సమాధిలో ఉంచబడిన సంఘటన, అది అక్కడున్న వారి అందరి జీవితాల్లో ఎలాంటి ప్రభావం తీసుకొచ్చింది అనేది ఈ పాఠ్యభాగపు వెలుగులో మనం చూడగలం. యేసు ప్రభు ఈ భూలోకములో తాను దైవచిత్త ప్రకారము నిర్ణయించబడిన ప్రకారం సిలువను తీసుకొని వెళ్తా ఉన్నాడు. ఎలాంటి ప్రయాణము అనంటే వేదనతో, హింసతో కూడిన ప్రయాణం. ఎందుకు ప్రభువారు ఈ ప్రయాణమును తీసుకున్నారంటే మనలను రక్షించుట కొరకే, మనల్ని పాప విముక్తులుగా చేసి మనల్ని దేవుని ఎదుట ఒక గొప్ప జనాంగంగా నిలబడడానికి ఆయన వెళ్ళిన మార్గము. ఈ మార్గం ఎలాంటిదంట? చూడడానికి చాలా గంభీరంగా ఉంది యేసు ప్రభు ప్రయాణం సిలువపై. ఆయన సిలువను మోసుకుంటూ వెళ్తున్న ప్రయాణము ఎంతో వేదనతో కూడినది. చూస్తున్న వారికి అందరికీ కూడా అది ఏ రీతిగా కనబడుతూ ఉందో మనము గమనిస్తే, ఆ వెలుగులో యేసు ప్రభుని నమ్ముకున్న నేను ఎక్కడ నిలబడి ఉన్నాను? వేర్ డు ఐ స్టాండ్? యేసు ప్రభుని నమ్ముకున్న నా జీవితంలో యేసు ప్రభు మరణించిన ఆ దృశ్యాలు, యేసు ప్రభు మోసిన సిలువ కార్యం అంతయు కూడా నా ఆత్మీయ జీవితంలో నాకు ఎక్కడ తీసుకొని వచ్చి నిలబెడుతుంది అనే మాటలో మొదటి భాగంగా మార్క్స్ వార్త 15వ అధ్యాయంలో ఇక్కడ యేసు ప్రభు సిలువ మోసుకుంటూ వెళ్తా ఉన్నాడు. పొలములో నుండి వచ్చినాడు అని రాయబడింది ఇంగ్లీష్లో. అండ్ they compelled to go with them a certain passerby, Simon a Cyrenian, coming from the field, the father of Alexander అని రాయబడింది. ఈ మాటలు రాస్తున్న సువార్తికుడు మార్కును గురించి పౌలు మార్కు అనే ఈ సువార్తికుని విషయమై పౌలుకును బర్నబాకు చాలా యుద్ధం నడిచింది, వాగ్వాదం నడిచింది. పౌలు బర్నబాకు వారిద్దరూ మార్కును బట్టి వేరైపోయినారు వారి ప్రయాణంలో. బర్నబా ఒక మార్గంలో వెళ్తే పౌలు శీలను తీసుకొని ఇంకొక మార్గమున బయలుదేరిపోయినారు. అంటే ఒక గొప్ప వ్యక్తుల మధ్య, ఒక సహోదరుని పట్ల వారి ప్రయాణము మారిపోయింది.
అలాంటి మార్కు రాస్తున్న సువార్తలో ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడంటే, యేసు ప్రభు సిలువను మోసుకొని పోతూ ఉండగా పొలములో నుండి వచ్చినవాడు. ఇతడు ఏం చేసినంటే సిలువను మోసినాడు అని రాయబడింది. కానీ యేసు ప్రభు ప్రయాణం చేయించిన ఆ వెలుగు ఇతనికి ఏమైనా బోధపడిందా, ఇతనికి ఏమైనా అర్థమైందా అంటే అక్కడ రాయబడింది, అతడు హీఈస్ అ పాసర్ బై, అంటే దారిలో పోతున్నవాడు అని అర్థం. చాలామందికి యేసు ప్రభు యొక్క మాటలు ఎలాగుంటాయంటే దారిన పోయేవాడు అంటే ఎలాగుంటాడు? మత్తయి సువార్త 13వ అధ్యాయంలో యేసు ప్రభు ఒక మాట మాట్లాడినాడు చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో దారిన వెళ్ళేవాడు ఎలాంటి వాడు అని అంటే, ఈ యొక్క సిమియోను అతడు కూడా ప్రయాణమై వెళ్తూ ఉన్నాడు, కానీ మరి అతనికి సిలువను మోసినాడు అని రాయబడింది. మత్తయి సువార్త 13వ అధ్యాయం 19వ వచనం చదవాలి. 13వ అధ్యాయం 19వ వచనం. ఎవరైనా రాజ్యము గూర్చిన వాక్యము గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును అని రాయబడింది. దారిన పోయే మార్గమున దేవుని మాటలు వినాలి అని ఇష్టపడేవాడు ఎలాగుంటాడంటే తాత్కాలిక ఆనందమును పొందాలని ఇష్టపడతాడు. అరే ఈరోజు నేను అక్కడికి వెళ్తా ఉంటే నాకు చక్కని మాటలు వినిపించినాయి అంటాడు. ఆ మాటల మరి కార్యసిద్ధిని గావించాలా, అతని దినచర్యలు దాన్ని పెట్టాలంటే పెట్టలేడు అతడు. ఈ కురేనీయుడైన సిమియోను కూడా ఎలాంటి వాడంటే దారి మార్గమున పోతా ఉన్నాడు, యేసు ప్రభు సిలువను మోసినాడు, కానీ ఆయనకి ఏమీ పట్టలేదు. హి డి నాట్ టేక్ ఇట్ టు హిస్ హార్ట్, అతడు హృదయంలోనికి తీసుకోలేదు. కానీ ఈ సువార్తికుడు రాస్తే ఏమనంటే ఆయన ఎవరి గురించి మాట్లాడుతున్నంటే అలెగ్జాండరును రూఫస్ యొక్క తండ్రి అంటా ఉన్నాడు. సిమియోను ఎవరికి తండ్రి అంట? అలెగ్జాండర్కును రూఫస్. హీ వాజ్ ద ఫాదర్ ఆఫ్ అలెగ్జాండర్ అండ్ రూఫస్. వారి పేరు ఎందుకు ప్రస్తావిస్తున్నాడు ఇక్కడ? మోసినవాడు సిమియోను కాదు, సిలువను మోసినవాడు సిమియోన్, బట్ ద నేమ్ దట్ హెస్ బీన్ టేకెన్ అవుట్ ఇస్ అలెగ్జాండర్ అండ్ రూఫస్. వీరి తండ్రి అని మాట్లాడుతున్నాడు. ఒక మాట రోమీలోకి రాసిన పత్రికలో మనం గమనిస్తే అక్కడ ఒక మాట కనబడుతుంది. రోమీలోకి రాసిన పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం. ప్రభువునందు ఏర్పరచబడిన రూపునకు వందనములు. ఈ మాట ఎవరు చెప్తా ఉన్నారంటే పౌలు చెప్తా ఉన్నాడు. మార్కు కురేనీయుడైన సిమియోను సిలువను మోసుకొని పోయి అతని జీవితంలో సిలువ ప్రభావం చూపేలే, కానీ ఎవరి మీద ప్రభావం వచ్చిందంట? రూఫస్ ఎవరంటే సిమియోను. చాలామందికి యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత నీకు నాకు దైవ వెలుగు ఎలాగుంటుంది అంటే, నాకు అర్థమైనట్టుగా నా పిల్లలకు అర్థం కాదు పిల్ల, నీకు అర్థమైనట్టుగా ఇంకొకరికి అర్థం కాదు. తండ్రి నమ్ముకుంటే భార్య తల్లి నమ్ముకోదు, పిల్లలు నమ్ముకుంటే తల్లిదండ్రులు నమ్ముకోరు పిల్లలు. బైబిల్లో యేసు ప్రభుని ఎంత చేరువుగా చూచినాడు అని అంటే సిలువను మోసినాడు పిల్లలు. వాట్ అ బ్లెస్సెడ్ థింగ్. అతని జీవితంలో ఎంత ధన్యతనో యేసు ప్రభు సిలువను మోసినాడు. ఆయనతో పాటు ఆయన చివరి ప్రయాణంలో భాగమైనాడు. బట్ ఇట్ డి నాట్ వర్క్ ఇన్ హిస్ లైఫ్ పిల్లలు. కానీ అతని పిల్లలలో ఆ కార్యం జరిగింది అని చూస్తూ ఉన్నాం. అతని సిమియోని యొక్క పిల్లలు రూఫస్, అలెగ్జాండర్. పౌలు ఆ మాటలు ప్రస్తావించినాడంటే దేవుని పరిచయంలో ఒకప్పుడు మార్కు దేనికి మరి పనికిరాడు అని చెప్పి బాటలు వేరు చేసుకొని బర్నబా పౌలు వెళ్ళిపోతే మళ్ళీ అదే పౌలు తీసుకొచ్చి మార్కు పరిచర్యను గొప్పగా ఎత్తి చూపిస్తూ ఆయన రాసిన వాటిలో రూఫస్ ఎక్కడున్నాడంట? పౌలుతో పరిచర్య. తండ్రి సిలువను మోసినాడు కానీ తండ్రి పరిచర్యలో లేడు. చాలామందికి అర్థం కానీ
కానీ వెలుగు ఏంటంటే దేవుని యొక్క వెలుగులో ఆదివారపు ప్రయాణము నేను నడుచుచున్న వెలుగులో నా పిల్లలు నడుస్తున్నారా అనేది ఒక ప్రశ్న పిల్లలు. కానీ ఇక్కడ తండ్రి నడవలేని మార్గమున ఎవరు నడుస్తూ ఉన్నారంట? పిల్లలు నడుస్తున్నారని చూస్తుంది. యేసు ప్రభుని నమ్ముకున్న మార్గములో మనము సిలువను మోసుకుంటూ సిమియోను మోసినాడు. కానీ ఆ ప్రయాణంలో యేసు ప్రభుతో సాగి సంఘ వెలుగులో కనబడినాడంటే కనబడలేదు. చాలామంది అలాగే ఉంటారు. యేసు ప్రభుని నమ్ముకున్నావా అంటే నమ్ముకున్నాము అంటాడు, కానీ యేసు ప్రభుతో నిజమైన ప్రయాణం చేయలేడు. సిమియోను చక్కగా ప్రభు సిలువను మోసినాడు, కానీ యేసు ప్రభుతో ఆయన తన జీవితంలో యేసు ప్రభు నమ్ముకున్నాడనే వెలుగు లేఖనాలలో ఎక్కడ కనబడదు. రెండో పాఠ్య భాగంలోనికి వస్తే మత్తయి సువార్త 27వ అధ్యాయంలో ఇక్కడ కొందరు స్త్రీలు ఉన్నారు. ఇక్కడ 55వ వచనం 56వ వచనం మత్తయి సువార్త 27వ అధ్యాయంలో, మాథ్యూస్ గాస్పెల్ 27, 55 and 56. There were many women beholding from afar. సిమియోన్ ఎట్లా ఉన్నాడంటే యేసు ప్రభుతో సిలువను మోసుకుంటూ పోయినాడు. ఇక్కడ స్త్రీలు అంట. ఎక్కడున్నారంటే వీళ్ళు దూరం నుండి చూస్తూ ఉన్నారు. There were many women beholding from afar. దూరం నిలబడి చూస్తున్నారండి. కొందరికి యేసు ప్రభు కార్యాలు ఎలా ఉంటాయి? దూరం నుండి. మేము ఒకప్పుడు మైక్ పెడితే చాలన్నా మాకు ఇంటికాడ దాకా వినిపిస్తుంది, అంత దూరం ఎందుకు రావాలో ప్రార్థనకి, మీరు చెప్పేది ఇంట్లో కూర్చొని వింటాము అని అంట. నేను పల్లెటూరులోకి వెళ్ళినప్పుడు కూడా చెప్తా ఉంటాను. నేను మైక్లో మాట్లాడుతుంటే అది పల్లెటూరులో వినబడుతూ ఉంటే ఆ ఊర్లో మంచాలు వేసుకొని విన్నాం సార్ మీ వాక్యం అంటారు. మంచాలు వేసుకొని మంచిగా పడుకొని. ఈ స్త్రీలు కూడా యేసు ప్రభు సిలువ దృశ్యాలు ఎలా ఉన్నాయంటే దూరం నుంచి చూస్తూ ఉన్నారు. దూరపు వెలుగు ప్రియుల సమీపంగా సిమియోన్ నడిచినాడు, కానీ ఆయన వెంబడించినాడా వెంబడించలేదా అనేది మనకు ప్రశ్నార్థకంగా ఆయన జీవితం. కానీ తన పిల్లలు కార్యం జరిగింది. ఇక్కడ beholding from afar, who had followed Jesus from Galilee, ministering to him. వీరు ఎలాంటి వారు అంటే యేసు ప్రభుకు పరిచయం చేసినారు. గలిలయ నుండి బయలుదేరి యేసు ప్రభు ఈ భూలోకములో ఆయన చేసిన పరిచయం అంతటినీ కూడా యేసు ప్రభుకు సహకారంగా ఉండినారు. కానీ ఎక్కడున్నారంట వీళ్ళు? దూరంగా ఉన్నారు. అన్నా మేము ప్రార్థనకు రాలేము, కానీ మా కానుకలు తీసుకొని పోండి అంటారు. అన్నా మేము మీటింగ్కి రాలేము, కానీ మా భాగం ఇదన్నా. అన్నా మేము మీటింగ్లో పాల్గొనలేము, కానీ అదిగో మావాడు వస్తాడన్న. వీళ్ళు కూడా, ఈ స్త్రీలు కూడా చేసింది అదే పని. పిల్లలు ఎక్కడున్నారంటే వీళ్ళు యేసు ప్రభు పరిచర్యలో 33.5 సంవత్సరాలు ఆయన ఎక్కడ పెరిగితే ఆయనతో పాటు తిరిగినారు. కానీ ఆయన సెలవ సమయం ఎక్కడున్నారంట? దే వర్ వెరీ ఫార్ అబౌవ్. ఎంతో దూరం ఉన్నారు వాళ్ళు. యేసు ప్రభువునకు సమీపంగా లేరు. ఎంత ఆశ్చర్యమో కదా. చాలామందికి ప్రార్థన అంటే అలాంటి భావం కలిగి ఉంటాం ప్రియులారా. దూరపు చూపు అంటే దూరం నుంచి చూద్దాం. ఈరోజు పోకపోయినా పర్లేదు, వచ్చే వారం పోదాం. ఈరోజు రాకపోయినా పర్లేదు, వచ్చే వారం పోదాం. ఈ వెలుగులో అనేకులు నడవాలని. ఇందులో ఎవరంట? పేర్లు రాయబడింది. వాళ్ళు ఎవరంట? మగ్దలేని మరియా, మరి యాకోబు యోసు వారి తల్లి అయిన మరియా, జెబెదయి కుమారుల యొక్క తల్లి. 3 స్త్రీలను గురించి కదా. వారు ఎవరట? మగ్దలేని మరియా, యాకోబు యోసే వారి తల్లి, ఇంకా జెబెదయి కుమారుల యొక్క తల్లి. 3 స్త్రీలను గురించి చెప్పబడింది. మగ్దలేని మరియా మనకు అందరికీ తెలుసు. యాకోబు యోసు ఎవరు? వీళ్ళు యాకోబు యోసులు ఎవరు? యోసేనా? తెలుగులో ఉంది. ఎవరు వాళ్ళు? ఎవరికైనా తెలుసా? ఈ జేమ్స్ జోస్ ఎవరో తెలుసా? ఏమమ్మా, ఎవరికైనా తెలిస్తే విందాం. జేమ్స్ అండ్ జోస్, హూ ఆర్ దీస్ పీపుల్? అక్కడ వాళ్ళ తల్లి పేరు కూడా మరియా ఉంది. సరే చూడండి, దేవుని గ్రంథంలో ఎవరో ఈమె మనకు కనబడుతుంది పిల్లలు. మార్కు సువార్తలోనే వెళ్దాం. మార్క్ చాలా గొప్ప వెలుగునిస్తాడు పిల్లలు ఈ వచనాలలో. మార్కు సువార్త 6వ అధ్యాయం 3వ వచనం. మార్కు సువార్త 6వ అధ్యాయం 3వ వచనం. యాకోబు యోసులు అనేవారు ఎవరో ఆడ కనబడుతుంది ప్రియుల. ఇతడు యాకోబు
నువ్వు మళ్ళా యూదా సీమోను అను వారి సహోదరుడు యేసు ఏసేనా తెలుగులో చదువు. ఏసే చదువు. యూదా సీమోను అను వారి సహోదరుడు వడ్లవాడు కాడా. ఇతని సోదరీమణులందరూ ఇతని సోదరిమణులు అందరూ మనతోనున్నవారు కారా. ఎవరంటే వీళ్ళిద్దరూ ఇప్పుడు మనం చదువుకున్న పాఠ్యభాగంలో మరి యేసు ప్రభు శిలువ దగ్గరున్న ఆ తల్లి ఎవరంట? మరియమ్మనే. యేసు ప్రభునకు జన్మం ఇచ్చిన మరియమ్మనే. ఆయన సోదరుల పేరేంట యాకోబు, యేసు, మరి యూదా, సిమియోను, ఈయన సహోదరులు మన మధ్యలో లేరా అని మాట్లాడతాం. యేసు ప్రభును ఎంత దూరంగా ఉన్నారో పిల్లలు. ఎవరంటే వీరు సమీపస్తులే. ఆయనకు చాలా సమీపము, ఆయనకు చాలా చేరువలో ఉన్నవారు ఎక్కడున్నారంట? ఎంతో దూరం ఉన్నాడు. సిలువను మోసిన వాడు ఎక్కడున్నాడంట? ఎంతో దూరం ఉన్నాడు. దేవుని ప్రజలముగా మనము యేసు ప్రభువును నమ్ముకున్న మన ప్రయాణంలో మనం ఎంత సమీపంగా ఉన్నాము యేసు ప్రభువునకు అనేది ప్రశ్న ప్రియుల. నేను ఎంత దగ్గర ఉన్నాను యేసు ప్రభు? ఒక భక్తుడు ఏమన్నాడు అని అంటే, యేసు ప్రభువునకును మనకును ఎంత ఈ ఎంటిక మందమంత వ్యత్యాసం గ్యాప్ ఉన్నా కూడా మన భక్తి జీవితంలో నిలబడలేము ప్రియుల. సిమియోన్ అనేవాడు సిలువను మోసినాడు యేసు ప్రభుతో. ఆయన బాధను, ఆయన వెలుచున్న ప్రయాణమునంతటినీ భరించినవాడు. కానీ వేరే ఈ ప్రియులర్ అతడు ఎక్కడున్నాడు? ఈ స్త్రీలు కూడా యేసు ప్రభువు యొక్క సిలువ దృశ్యమును ఆయన వెంబడి వస్తూ ఉన్నారు, కానీ దే ఆర్ వెరీ ఫార్, చాలా దూరం ఉన్నారు. వీళ్ళు ఎవరు అంటే ఆయనతో పరిచర్యలో పాల్గొన్నవారు ప్రియులర్, బయటి వారు కాదు. ఆయన చాలా సమీపముగా చేరువగా ఉండి మగ్ధలేని మరి ఆయనకు పరిచర్య చేసింది. ఈ మరి ఆయన తన తల్లి ఆయనకు పరిచర్య చేసింది. ఈ స్త్రీలందరూ కూడా ఎక్కడున్నారు అంటే దే ఆర్ స్టాండింగ్ అఫార్ పిల్లర్. యేసు ప్రభు అనే నిందను భరించుటకు ఇష్టపడని జనాంగంలో మనం ఉంటే చాలా నష్టపోతాం. అందుకే గ్రంథకర్త అయిన హెబ్రీ తన పత్రికను రాస్తూ 13వ అధ్యాయంలో ఒక మాట అన్నాడు పిల్లర్, మనము యేసు ప్రభు శిలువ దృశ్యాలు మన జీవితంలో ప్రభావితం చేసి మనము ఆయన ప్రక్కలో నిలబడకపోతే ప్రియులారా, మనం ఆయనను నమ్ముకొని మన జీవితము వ్యర్థమే. 13వ అధ్యాయం 13వ వచనం చదవన్న. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 13వ వచనం. కాబట్టి మనము ఆయన నిందను భరించుచు ఏం భరించాలంట? యేసు ప్రభు దుర్మార్గుడు అని సిలువ వేసినారు. యేసు ప్రభు అదిగో ఆయన దైవ దూషణ చేసినాడని సిలువ వేసినాడు. యేసు ప్రభు మాకు వద్దు అని సిలువ వేసినాడు. ఆ నింద యేసు ప్రభు మీద ఉంచి ఆయనను సిలువ వేసినాడు. ఇప్పుడు యేసు ప్రభుని నమ్మిన వాడు ఏం చేయాలంట? అదే నిందను భరించాలట. టేకింగ్ ద రిప్రోచ్, బేరింగ్ ద రిప్రోచ్ ప్రియుల. ఎక్కడున్నాడంటే సిమియోను భరించడానికి వచ్చినాడు నింద, కానీ ఆ ముందు సాగలేకపోయినాడు. చాలామంది యేసు ప్రభుతో రావాలని, యేసు ప్రభుని నమ్ముకోవాలని అంటారు, కానీ పరీక్ష వచ్చినప్పుడు ప్రియుల, అదే మత్తయి సువార్తలో చదువుకున్నాం, ఏమంటే విత్తనం దారి నేలలో పడింది కనుక ఆకాశ పక్షులు వచ్చి ఏం చేస్తాయంట? ఆ విత్తనమును తీసుకొని వెళ్ళిపోతాయి. బికాస్ దెర్ ఇస్ నో సీడ్. యేసు ప్రభు యొక్క మాటలు లాగుంటాయి చాలామంది కంటే, పని లేదు అబ్బాయి ఈ పొద్దున్నే ఆదివారం కూడా పండుకొని వీళ్ళు లే అంటారు. మా మేడంని ఈరోజు 5 గంటలకే లేపినా నేను ఎప్పుడు లేచినంటే దానికంటే ముందే లేచి. వీళ్ళకి పని ఉండదు. ప్రియులారా, యేసు ప్రభువును వెంబడించడంలో దారి మార్గమున విత్తనం వలె మనం ఉంటే, సిమియోన్ అనేవాడు దారి మార్గమున నడిచినాడు కానీ యేసు ప్రభుతో నడిచినాడు కానీ ఆయనను సరిగా వెంబడించలేక ఆయన పిల్లలు వెంబడించినారంట. ఈ స్త్రీలు ముగ్గురు యేసు ప్రభు శిలువ ప్రయాణంలో పోతా ఉన్నారంట, కానీ ఎక్కడున్నారంట? దూరం నిలబడ్డారంట. ఎక్కడున్నారు వీళ్ళు? ముండ్ల పొదల్లో ఉన్నారు ప్రియులారా. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఆ విత్తనం ఎక్కడ పోయి పడిందంట? ఇంకొక విత్తనము ముండ్ల పొదల్లో పడింది. ఆ ముండ్లు గుచ్చుతుంటాయంట. అది ఆ చెట్టు ఆ విత్తనము ఫలించి
అభివృద్ధి అయిందంట. అభివృద్ధి అయితే ఏం చేసిందంట, ముళ్ళ మధ్యలో ఉంది కాబట్టి ఆ ముళ్ళు గుచ్చుతూనే ఉంది. ఇక్కడి నుంచి గుచ్చితే అక్కడి నుంచి ఇంకోటి గుచ్చడు. అంటే లోక సంబంధమైన బాంధవ్యాలు, ఈ లోక సంబంధమైన మన చుట్టరికాలు పిల్లలు, మన స్నేహితులు, మన బంధువులు, మన ఇంటి వారు, వీరందరూ ఏం చేస్తారంట, మనల్ని పొడిచేవారు. ఇదిగో వీళ్ళు కూడా దూరం ఎందుకున్నారంటే దగ్గర పోతే మమ్మల్ని కూడా సిలువ వేస్తారేమో అని దూరంగానే. చాలామంది భయభీతులుగా తమ భక్తి జీవితంను సాగిస్తారు పిల్లలు. విత్ ఫియర్, భయం ఉంటుంది. ముళ్ళు ఏం చేస్తారంటే గుచ్చుతుంటాయి. పోకురా, నువ్వు ఆడికి పోకు, నువ్వు ఆడికి పోకు, నువ్వు ఇజ్జే, నువ్వు అజ్జే, చూస్తుర్రా, నేను అందరూ చూస్తారు, పారిపోరా, బైబిల్ తీసుకుని వెళ్ళిపో. ప్రియులారా, యేసు ప్రభుని నమ్ముకున్న మన భక్తి జీవితంలో ఈ స్త్రీలు దూరంగా నిలబడి చూసినారు, కానీ దట్ వాజ్ నాట్ అ ప్రాఫిటబుల్. అక్కడ పైన ఇంకొక 55వ వచనంలో ఉంది, యోహాను సువార్త, మత్తయి సువార్త 27వ అధ్యాయంలో పైనే 54వ వచనంలో అక్కడ రాయబడి, బట్ ద సెంచురియన్ అండ్ దే హూ వేర్ విత్ హిమ్ ఆన్ గాడ్. ఎవరంట? మత్తయి సువార్త 27:27-54లో ద సెంచురియన్, శతాధిపతి మరియు అతనితో ఉన్నవారు పిల్లలు ఎక్కడున్నారంట? వీళ్ళు జరిగినవన్నీ చూసినారు. సిమియోను జరిగిన ప్రయాణంలో ఆయనతో మోసుకుంటూ వెళ్ళినాడు. స్త్రీలు ఆయన ప్రయాణంలో దూరం నిలబడినారు, కానీ ఆయన దగ్గర నిలబడి జరిగిన సంగతులన్నీ ఎవరు చూస్తున్నారంట? శతాధిపతి. హీ వాజ్ వాచింగ్ ఎవ్రీథింగ్. ప్రియులారా, దైవ కార్యము నీకు ఎట్లుందో శ్రద్ధగా గమనిస్తున్నావా? యేసు ప్రభు మాటలు నీకు ఎట్లా వినబడుతున్నాయి? శ్రద్ధగా వింటున్నావా? దేవుని వాక్యము నీ మనసులో ఎలాగూ పనిచేస్తుంది? డూ యూ రియల్లీ టేక్ ఇట్ సీరియస్? పిల్లలు, బైబిల్ చదవాలని చదువుతున్నామా? ప్రార్థన చేయాలని చేస్తున్నామా? పోవాలా ప్రార్థనకు పోతున్నామా? డూ వి టేక్ థింగ్స్ వెరీ సీరియస్? ఇది ప్రశ్న ప్రియులరా. యేసు ప్రభు శిలువ దృశ్యాలు అనేకులకు అనేక రీతులుగా కనబడింది, కానీ శతాధిపతికి ఎట్లా ఉందంట? ఈ శతాధిపతి ఏం చేస్తానంటే జరిగినవన్నీ చూచి, ఏమేమి జరిగినంటే పైన రాయబడినంతా, భూకంపం వచ్చింది, బండలు బద్దలైనాయి, సమాధులు తెరవబడినాయి, ఏమేమో జరిగింది అక్కడ. ఆయన చూస్తూ ఉన్నాడు. ఒక 6 సంఘటనలు అక్కడ జరిగితే ఈయన వాటిని అన్నింటినీ చూచి ఏమైందంట, సీయింగ్ ఓల్డ్ జీసస్, ఈయన ఏమంటున్నాడంట, ది ఎర్త్ క్వేక్ అండ్ థింగ్స్ దట్ టుక్ ప్లేస్ ఫియర్డ్ గ్రేట్లీ. ఏమొచ్చిందంట? భయం వచ్చింది పిల్లలు. యేసు ప్రభు శిలువ దృశ్యాలు అన్నీ ఎట్లా ఉన్నాయంటే అతని హృదయాల్లో, అతనికి ఎలాగూ కనబడిందంట, హీ ఫియర్డ్ ఇట్. భయం వచ్చింది. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది ప్రియులారా, నాకు ఆ రెఫరెన్స్ గుర్తుకు లేదు. స్త్రీలు ఎవరైనా గుర్తుకుంటే తీయని, పురుషులు ఎవరు ఎందుకు స్త్రీలు చెప్తుంటే వాళ్ళు బాగా బైబిల్ చదువుతారేమో అని. మనల్ని ఎట్టకు చదువుతలేరు కాబట్టి ఒక్క వ్యక్తే చదువుతున్నాడు ప్రతి ఆదివారం వాక్యం. ఏమంట బైబిల్లో ఒక మాట ఉంది, యెహోవా కార్యములను అశ్రద్ధ చేయువాడు చెప్పాలా ఏమన్నా శాపగ్రస్తుడు. ఏ కార్యం అంట? నా పని కాదు, నీ పని కాదు, యెహోవా కార్యములను అశ్రద్ధ, దోజు నెగ్లెక్ట్ ప్రియులారా, ఏమవుతాడంట? శాపగ్రస్తుడు. ఇంకొక మాట ఉంది బైబిల్ గ్రంథంలో, కొరింథీ పత్రిక 16వ అధ్యాయంలో, యేసు ప్రభును ప్రేమించని వాడు చెప్పాలా ఇప్పుడు, యేసు ప్రభును ప్రేమించని వాడు శపించబడునుగాక. చదవండి, ఆ మాట ఉంది 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయంలో, వెతుక్కోండి మీరే, అక్కడ ఉంది ఆ మాట. ఏమంట? 16:22 అంట. యేసు ప్రభును ప్రేమించకపోతే శాపగ్రస్తుడు. యెహోవా కార్యములను నిర్లక్ష్యం చేయవాడు శాపగ్రస్తుడు. నా ప్రార్థన పోతున్నా కానీ నాకు దీవెన వస్తలేదన్నా. ఎప్పుడు పోయినారో ప్రార్థనగా లాస్ట్కి అట్లా పోయి ఆయన తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం అంటుంటే నేను ఆమె అనేసిన అన్న. అరే ఇవే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు యొక్క శిల్వ దృశ్యాలు మన దృష్టికి, ఆయన చేసిన కార్యము దైవ కార్యము మన దృష్టికి ఎలాగుందో ప్రియులారా. శతాధిపతి జరిగినవన్నీ చూచి భయపడినాడు ప్రియులారా. ఎందుకు భయపడినాడంటే వాట్ అ ఫియర్ఫుల్ సిచ్యువేషన్ ఇది, ఎంత భయంకరమైన సంఘటన ఇది. ఎందుకంటే అతని జీవితంలో ఎంతోమందిని అట్లా సిలువ వేసినాడు ఆయన. అతని జీవితంలో ఎంతోమందిని సిలువ వేసి చంపినాడు, కానీ యేసు ప్రభును చూచిన వెలుగలా కనిపెట్టగా అతనిలో భయం ప్రియుల, భయాందోళన కలిగించి ఏమన్నాడంటే ఈయన నిజముగా దేవుని కుమారుడు.
He is truly the Son of God. యేసు ప్రభు మరణం, యేసు ప్రభు పునరుత్థానం, యేసు ప్రభు మహిమ నా జీవితంలో భయం కలిగేయాలి పిల్లలు. ఎందుకనంటే ఆయన కార్యం ఎంతో విలువైనది. ఆ భయం నేను ఏం చేయాలంట? దేవుని సన్నిధికి నడిపించాలి. ఆ భయం ఏం చేసిందంట? ఇతనిలో నుంచి ఏం బయటకు వచ్చిందంట? ఎవరు చెప్పలే అక్కడ. అంతవరకు కూడా ఎవరైనా ఈయన దేవుని కుమారుడు అన్నారా? వీడు దేవదూషణ చేస్తున్నారా? సిలువ వేసినారు ఆయన. ఇదిగో మనుష్య కుమారుడు మహిమలో వచ్చుతో మీరు చూస్తారు, ఇక మీదట ఆర్భాటముతో ప్రభావంతో వస్తారని యేసు ప్రభు చెప్తే ఇంకా దీనికంటే గొప్ప దేవదూషణ ఏమైనా కావాలన్నా? ఇదే చాలు, ఆయన మాటలు చాలు తీసుకుపోయి సిలువ వేసినారు. మత్తయి సువార్తలో ఉంది 26వ అధ్యాయం నుంచి 27వ అధ్యాయం వరకు చదివితే అది చూడండి, ఆ మాట చూడండి. 26వ అధ్యాయం 64వ వచనంలో ఉంది. 26వ అధ్యాయం 64, 65 వచనాలు మత్తయి సువార్త. Matthew's Gospel 26, 64 and 65. ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తుని కూర్చుండుటయు వచ్చుటయు మీరు చూతురని చెప్పగా ఏం చేసినాడు ఆయన? బట్టలు చెప్పుకున్నాడు. అక్కడ ఏం చేసినాడట? తన వస్త్రములను చింపుకొని వీడు దేవదూషణ చేసెను. కానీ శతాధిపతి ఏమంటున్నాడంటే యేసు ప్రభు శిలువనేసి ఈయన నిజముగా దేవుని కుమారుడు. ఏ మాట విని మతస్థుడేమన్నాడంటే ఇది దైవదూషణ అన్నాడో అదే శతాధిపతి ఆ శిక్షను అమలు చేస్తే ఏమనంటే హీ ఈజ్ ట్రూలీ ది సన్ ఆఫ్ గాడ్. 63వ వచనం పైన చూస్తే యేసు ప్రభు దేవుని కుమారుడు అనే పదం కనబడుతుంది. అక్కడ ఉందా అన్న 63వ వచనంలో ఆ మాట? దేవుని కుమారుడు అనే పదం. దేవుని కుమారుడు అయితే మాకు చెప్పు, మాకు చెప్పు, ఆ మాట మాతో చెప్పుమని. ఎవరు చెప్తున్నారంటే ఈ మాట? శతాధిపతి మాట్లాడుతున్నాడు. నిజముగా ఈయన దేవుని కుమారుడు. వాట్ ఆ స్టేట్మెంట్ పిల్లలు. యేసు ప్రభు యొక్క కార్యం. ఆదివారం ఏంది ప్రత్యేకత అంటే మనం ప్రసంగం వినడానికి రాం, లేదా గొప్ప గొప్ప సాక్ష్యాలు చెప్పుకోవడానికి రాం, లేదా ఆదివారం నాడు మనము నా స్వరం బాగుంది నాకంటే మించి గొప్ప పాట పాడలేడు ఎవడని రామ్ ప్రియుల. వై డు వి కమ్ అంటే యేసు ప్రభు మరణించిన వెలుగు, ఆయన మహిమ, ఇవన్నీ మనల్ని ఏం తీసుకొస్తుందంటే నా హృదయంలో భయం. ఈరోజు ఆదివారం స్కూల్కి పోలేని నన్ను టీచర్ కొడుతుంది, నువ్వు రాయేనా ఎంబడి అని అంటారు కదా, భయం. ఫీజు కట్టలే నన్ను బయట నిలబెడతారు, నువ్వు రా అంటారు, భయం. అదిగో పనికాడ ఏదైనా చెడిపోతే భయం. కానీ యేసు ప్రభు సంఘటన, యేసు ప్రభు యొక్క దృశ్యాలు, యేసు ప్రభు కార్యమంతయు కూడా హౌజ్ ఇట్ టు యువర్ లైఫ్ ప్రియులారా. ఇదిగో ఈయన నిజముగా ఈయన దేవుని కుమారుడు అని అన్నాడు. లూకాసు వార్తలో మనం చదువుకున్న 4వ పాఠ్యభాగంలోనికి వెళ్తే అక్కడ అరిమత్తయి యోసేపు కనబడతాడు. 23వ అధ్యాయం, లూకాసు వార్త 23వ అధ్యాయంలో ఈయన యేసు ప్రభు దేహమును తీసుకొని ఎక్కడికి వెళ్తున్నాడంట? ఆయన ఎవ్వరు ఉంచబడని సమాధిలో యేసు ప్రభును ఉంచుతా ఉన్నాడు. ఆ న్యూ ప్లేస్. యేసు ప్రభు చనిపోయినాడు, సమాధిని మరి ఆయన దేహమును ఇమ్మని అడిగినాడు, బతిమలాడుకున్నాడు. తీసుకొచ్చి దానికి సన్నపు నార బట్టను చుట్టి ఎక్కడ పెడుతున్నాడంట? హీ పుట్స్ ద బాడీ ఇన్ అ న్యూ ప్లేస్. ఎందుకు అరిమత్తయి యోసేపు యేసు ప్రభు దేహమును ఒక కొత్త ప్రదేశంలో పెడతా ఉన్నాడు? సమాధులు ఏ సమాధులు అంటే ఆ సమాధిలో పెట్టొచ్చు కదా. లేదు ప్రియులారా, ఈయన మనస్సులో యేసు ప్రభు మరణం ఎలా ఉందంటే కొత్త సంగతుల యొక్క నాంది. న్యూ థింగ్స్, ది బిగినింగ్ ఆఫ్ న్యూ థింగ్స్ విల్ స్టార్ట్ ఫ్రమ్ హియర్ అని ఆయన మనసులో నింపబడింది కనుక ఆయన ఏం చేసినాడంట? హీ పుట్ జీసస్ ఇన్ అ న్యూ టూమ్ ప్రియులారా. కొత్త సమాధిలో ఎందుకు వచ్చినాడంటే నా ఇక్కడి నుంచి ఒక కొత్త ఆరంభం అవుతుంది, దానికి ఒక కొత్త ప్రదేశం కావాలి. యేసు ప్రభు శిలువపై చనిపోయిన తర్వాత అరిమత్తయి యోసేపులో ఎలాంటి భావాలు నింపిందంటే దిస్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ న్యూ స్పిరిచువల్ థింగ్స్. ఇక్కడ ఈ సమాధి నుండి కొత్త ఆత్మ సంబంధమైన వెలుగు బయలుదేరుతుంది అని అరిమత్తయి యోసేపు ఏం చేసినాడంటే తీసుకొని వెళ్ళి ఆయన దేహమును అందులో ఎవ్వరును ఎన్నడను ఉంచని ఒక చక్కని రాతిలో, చక్కని
మరి తొలిచిన రాతిలో ఆయనను అక్కడ ఉంచినాడని చూస్తున్నాడు. న్యూ థింగ్స్ విల్ బిగిన్ ప్రియులారా. అందుకే దీన్ని ఆదివారము అంటాం. ఆదివారం ఎందుకు అంటున్నాం అంటే కొత్త సంగతులు ఆరంభమవుతాయి ఇక్కడి నుంచి. గత వారం జరిగింది, అయిపోయింది. ఆదివారం వచ్చేసరికి ఏమవుతుందంట? ద బిగినింగ్ ఆఫ్ న్యూ థింగ్స్ ప్రియులారా. నువ్వు ఆదివారం ప్రభు సన్నిధికి వచ్చి ఆయన మరణమును తలంచి ఆయన మహిమను పొగిడి త్రిత్వమై ఏకమై ఉన్న దేవుని ఆరాధించిన ఆ వెలుగులో కొత్త ఆరంభం ప్రియులారా. ఇది ఆదివారం అంటే ఏంటంటే న్యూ బిగినింగ్. అన్న పోయిన వారం అంతా భయంకరంగా నా జీవితంలో ఎన్నో దిశలుగా వెళ్ళిందన్న. దిస్ ఇస్ అ న్యూ బిగినింగ్, స్టార్ట్ అగైన్. ఆదివారం మరలా ఆరంభించు. ఏమని చెప్పుకుంటావు? ఆదివారం వచ్చే వారం అంతా బాగుండాలని చెప్పి మళ్ళా పోయి అదే వారం చేస్తే కాదు ప్రియులారా. అందుకే పౌలు అంటాడు, ఏమందుము మనం ఇంకా పాపములో నిలిచి ఉందుమా? రోమాపత్రిక 6వ అధ్యాయం చూడండి. రోమాపత్రిక 6వ అధ్యాయం 2వ వచనం, మొదటి 2 వచనాలు చదవండి. రోమపత్రిక 6వ అధ్యాయం మొదటి 2. అలాగైనా ఏమందుము కృప విస్తరించింది, పాపమందు నిలిచి ఉందుమా? అట్లనరాదు. ఈ వారం కాదు, వచ్చే వారం నుంచి కరెక్ట్గా ఉంటా, ఈ వారం నాకు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను కాదు, అట్లా అనరాదు. పాపపు విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవితాన్ని కొత్త ఆరంభం ఇచ్చినాడు. కాబట్టి ఈ ఆదివారం తర్వాత ఇంకా కొత్తగా చేసి మళ్ళీ ఇది ఇలా కొనసాగిస్తాము అని అంటే దేవుని వాక్యం ఒప్పుకోదు. పాపములో నిలిచినవాడు శాపములో నిలిచి ఉన్నాడు, దీవెన ఆశీర్వాదాలు. అర్మత యోసేపు మనసులో ఏముందంట? కొత్త సంగతుల బిగినింగ్ ఆఫ్ న్యూ థింగ్ స్టార్టెడ్ ఫ్రమ్ ద టూమ్ ప్రియులారా. సమాధిలో నుండి బయలుదేరి యేసు ప్రభు శిలువపై చేసిన కార్యము లోకమంతటికి ఒక ఏహలన ఎగతాళిగా కనబడిన ఆయన దేహమును ప్రేమించినవాడు, ఆయన శిలువను ప్రేమించినవాడు ఏమైనాడంట? ఆయన ప్రయాణమై తీసుకొని ఒక నూతన సంగతులకు ఆరంభం. ఆ సంగతుల ఆరంభానికి తోడైన వారు ఎవరంట? యోహాను సువార్త 19వ అధ్యాయంలో నికోదేము తోడైనాడు. నూతనమైన సంగతులతో ఏం ఆరంభమవుతుంది అన్నా? ఈరోజు నా బర్త్డే అంటారు. ఏం మాట? నా బర్త్డే అనగానే ఏం కావాలా? కొత్త డ్రెస్ కావాలా కదా, కొత్త చెప్పులు కావాలా, ఇంకేం కావాలా? షూ కావాలా, చాక్లెట్ కావాలా, సాయంత్రం అందరిని పిలిచి కేక్ తీసుకొచ్చి, రోజు చేయం కదా, సంవత్సరం కొత్తది కావాలా పిల్లల. వెన్ ఇట్ ఇస్ అ న్యూ ఇయర్ ఐ నీడ్ న్యూ థింగ్స్ పిల్లల. సమాధిలో నుండి కొత్త సంగతులు బయలుదేరితే ఏం కావాలా? దే షుడ్ బి సెలబ్రేషన్ పిల్లల. కొత్త బట్టలు వేసినావు, ఏమరా అంత మురికి వాసన వస్తున్నావు నువ్వు అని అంటాడు ఎవడన్నా. ఏమన్నా కొత్త బట్టలు వేస్తే దానికి ఇంకా మంచిగా సెంట్లు కొట్టి ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి అన్ని పర్ఫ్యూమ్లు కొట్టుకొని నేను నన్ను చూడు, నా అందం చూడు అని బయలుదేరుతాను కదా. అందరం చేస్తాం ప్రియులారా. యేసు ప్రభు సమాధిలో ఉంచబడినప్పుడు కొత్త సంగతులు బయలుదేరి దానికి ఏం కావాలంట? సువాసన కావాలి. నికోదేము తెచ్చింది అదే. 19వ అధ్యాయం యోహాను సువార్త 19వ అధ్యాయంలో ఆయన 40వ వచనంలో హీ బ్రాట్ స్పైసెస్. 39వ వచనం మిర్ అండ్ అలోస్. ఏం తెచ్చినాడంట? ఆయన సుగంధ ద్రవ్యములను. అంటే యేసు ప్రభు శిలువ దృశ్యము ఎలాంటిది అనంట? కొంతమందికి అది పట్టలేదు ప్రియులారా. కొందరికి ఎట్లా ఉండిందంట? భయము చేకూర్చింది. కొందరికి ఏమైందంట? ఇక్కడ నూతనమైన సంగతులు ఉన్నాయి. ఇంకా కొందరికి ఏమనిపించిందంట? దేర్ ఇస్ పర్ఫ్యూమ్ హియర్. ఇక్కడ సువాసన ఉంది, ఇక్కడ సుగంధ ద్రవ్యాలు ఉన్నాయి, సువాసనతో కూడిన వాతావరణం ఉంది ఇక్కడ. అరే శవం కాడి తీసుకుపోయి సెంటు కొడతారేమో మీరు? ఎందుకు కొడుతున్నాడు? వాసన వస్తుంది, వాసన తొందర కొట్టు. ఆయన లేపుతుంటే బాడీని తీసి పెట్టెలో పెడుతుంటే ఏం చేస్తాడు? సెంటు కొట్టు, వాసన ఏమైనా వస్తుందని. అని ఇక్కడ ఏమొస్తుందంట? దేర్ ఆర్ స్పైసెస్ దట్ గివ్ యూ ద ఫ్రాగ్రెన్స్. యేసు ప్రభు మరణం, ఆయన మహిమ, ఆయన ఉన్నతమైన ఉనికి నీకు కేవలం ఒక మార్గంలో ప్రయాణం చేసిన వాడిగా కనబడితే నష్టం. యేసు ప్రభు మరణం, ఆయన మహిమ నీకు ఎలా దూరం నుంచి వీక్షించాలనుకుంటే అది నష్టం. యేసు ప్రభు మరణము నీ హృదయంలో భయమును చేకూర్చాలి.
యేసు ప్రభు మరణము కొత్త సంగతుల యొక్క ఆరంభమును తీసుకొని రావాలి. యేసు ప్రభు మరణము సువాసనను తీసుకొచ్చి అర్పించేదిగా ఉండాలి. అక్కడ న్యూ థింగ్స్ బ్రింగ్స్ న్యూ ఫ్రాగ్రెన్స్ పిల్ల. 2 వచనాలు చూసి ముగించుకుందాం మనం. మా కీర్తనల గ్రంథంలో 2 మాటలు ఉన్నాయి పిల్లలు. 45వ కీర్తన 8వ వచనం పిల్ల. మన భక్తి జీవితంలో యేసు ప్రభువునకు మనం అర్పణలను అర్పించిన తర్వాత నేను ఎలాగుండాలో ఇక్కడ మాట్లాడుతా ఉంది. 45వ కీర్తన నీ వస్త్రములెల్లా 45 సామ్. నీ వస్త్రములెల్లా గోపరస వాసనే అగరు వాసనే లవంగి పట్ట వాసనే దంతముతో పుట్టిన నగరులలో తంతి వాక్యములు నిన్ను సంతోషపెట్టుచున్నవి. చాలు. ఇది రాజకుమార్తెను గురించిన మాటలు. 8వ వచనం 8th verse. నీ బట్టలంతా ఎట్లా ఉన్నాయంట? ఎక్కడి నుంచి వచ్చింది సువాసన? నీ యొక్క బట్టలకి సువాసన. మరియ ఏం చేసిందంటే యేసు ప్రభు పాదాలకు అత్తరును పూసి తల వెంట్రుకలతో తుడిచింది. ఏమమ్మా, తలకు ఏ షాంపూ పూస్తే ఆ షాంపూ వాసన వస్తుందా రాదా? వస్తుంది కదా. యేసు ప్రభు పాదాలను దేంతో తుడిచిందంటే ఏమే అత్తరు పూసి తల వెంట్రుకలతో. ఆమె పోతుంటే అత్తరు వాసన వస్తుందా రాదా? ఎక్కడి నుంచి వచ్చిందమ్మా ఈ వాసన అంటే యేసు ప్రభు పాదాలను తుడిచిన. నీ బట్టలకు సువాసన ఎక్కడి నుంచి వస్తుందంట? నువ్వు ఆదివారం వస్తేనే సువాసన వస్తుంది. రాజకుమార్తెకి ఏముందంటే 45 వచ్చిన ఆ బట్టలంతా కూడా సువాసనతో నిండుకొనింది. హౌ ఆర్ యూ? నీ బట్టలు ఎట్లున్నాయి? ఆదివారం వచ్చినావా? ఆ వాసన తగిలిందా నీకు? వాసన తగలకపోతే నీ దగ్గర ఏముంటుందంట? చెమట గబ్బు, లోకపు గబ్బు 2 ఉంటాయి. చెమట గబ్బు అంటే శరీర సంబంధమైన దుర్గంధం, రెండోది లోక సంబంధమైన దుర్గంధం. భక్తి జీవితంలో యేసు ప్రభు మరణం నాకు ఎంత గొప్పగా కనబడకపోతే నా దగ్గర ఏముందంట? ఇంకో మాట మనం కీర్తనల గ్రంథంలో చూడండి. సరే, పరమగీతం 4వ అధ్యాయం. పరమగీతములు ఏడుంటుందన్నా? పరమగీతములు అది చెప్పరు, చెప్తే 4వ అధ్యాయం 14వ వచనం చదవన్నా. జటమాసియు కుంకుమయు నిమ్మగడ్డియు లవంగపట్టయు వివిధమైన పరిమళ తైల వృక్షములు గోపరసములు అగరు వృక్షములు నానావిధ శ్రేష్ఠ పరిమళ ద్రవ్యములు ఏమైపోయిందా? 4వ అధ్యాయంలో ఇక్కడ ఏం కనబడతా ఉంది అని అంటే 12వ వచనంలో రాయబడింది. A garden enclosed is my sister, my spouse. నా సహోదరి, నా ప్రాణేశ్వరి అని అంటారు. ఇది తన భార్యను వర్ణించుతున్న వర్ణన ప్రియులారు. ఇక్కడ ఆ వర్ణనలో ఏముందంట? నికోదేము తీసుకొచ్చిన సుగంధ ద్రవ్యాలు ఉన్నాయి. కీర్తనలో కూడా ఏముందంట? వస్త్రాలకు నికోదేము తీసుకొచ్చిన సుగంధ ద్రవ్యాలు కనబడతాయి. ఈ సుగంధ ద్రవ్యాలు ఎక్కడున్నాయంట? ఆమె ఎంత చక్కగా కనబడుతుందంటే స్పైక్నాడ్ అండ్ సాఫ్రన్ అండ్ క్యాలమస్ అండ్ సినమన్ విత్ ఆల్ ట్రీస్ ఆఫ్ ఫ్రాంకిన్సెస్, మిర్ర్ అండ్ ఆయిల్ విత్ ఆల్ ద చీఫ్ స్పైసెస్. ఎలా ఉందంటే ఈమె తన ప్రియునికి ఎలా కనబడుతుందంటే ఒక చక్కని ఉద్యాన వనములో భయంకరమైన సువాసనతో కూడిన వాతావరణంతో ఉందంట. ఆదివారం వచ్చిన వాడు తన జీవితంలో యేసు ప్రభు యొక్క సువాసనను తీసుకొని పోయినవాడు ఇల్లంతా సువాసన నింపుతాడు. పిల్ల, ఎక్కడికి పోయి వచ్చినావమ్మా నువ్వు? తెల్ల ఇంటికలు ఎవరి పాదాలు తుడిచినావు అంటే యేసు ప్రభు పాదాలను తుడిచి వచ్చిన ఇంట్లోకి వస్తే ఏమంటారట? ఇట్లా ఫ్యాన్ వేస్తే ఆ వాసన అంతా ఇల్లంతా, ఈ తోట అంతా కూడా ఏం నిండుకొని ఉందంట? సువాసనతో నిండుకొని. నీ దగ్గర ఆదివారపు పరిమళం ఉంటే నీ ఇంట్లో కూడా పరిమళం ఉంటుంది. పిల్ల, నీ తోటలో ఏముంటుందంట? there will be all fragrance. పిల్ల, సిలువ కార్యము నా మనసుకు, నేను దారిన పోయేటోని నాకు ఎందుకు రాబోయే ఇది అనుకుంటే నష్టం. నేను దూరం నిలబడి చూస్తా అంటే నష్టం. దగ్గర చూసిన వాడు భయపడి ఆ స్టేట్మెంట్ వదిలిన ఈయన నిజముగా దేవుని కుమారుడు.
అదిగో అరిమత్తయి యోసేపు వచ్చి అన్నాడు, ఇది ఒక నూతనమైన తలంపులకు ఆరంభము అని అన్నాడు. నికోదేము వచ్చి ఏమన్నాడంటే, ఇదిగో సువాసనల పరిమళముతో నిండుకునేది. ఇది కాక మనం వేరే మార్గంలో వెళ్ళి ఇక్కడ కాదు ఇంకొక దగ్గర పోయినా కూడా చాలా బాగుంటుంది, ఇంకొక దగ్గర పోయినా కూడా ఇదే సువాసన ఉంటుంది, రా ఇంకొక దగ్గర పోయి ఇంకోటి చేసుకుందాం మనం, అక్కడ కూడా ఇదే వాసన పెడతానంటే బైబిల్ గ్రంథం సామెతల గ్రంథం ఒక మాట చదువుకొని ముగించుకుందాం. సామెతల గ్రంథం 7వ అధ్యాయము 17వ వచనం. ఇదిగో దైవ వాక్యమును మనం దేవుని క్రమమును విడనాడి మనకిష్టం వచ్చిన దారిలో వెళ్ళి అక్కడ పోయిన సువాసన ఉంది, ఇక్కడ పోయిన సువాసన ఉంది అని అంటే ఆ సువాసన ఎట్లా ఉంటుందని 7వ అధ్యాయం సామెతల గ్రంథం 17వ వచనం చదవన్నా. 7:17 Proverbs 7:17 దొరకలే? సామెతలు, నాట్ సామ్స్, సామెతలు Proverbs 7:17. నా పరుపు మీద బోలము, అగరు, కారపు చెక్క చల్లి ఉన్నాను ఉదయం వరకు వలపు తీర తృప్తి పొందుదము రమ్ము. ఇది ఎవరు మాట్లాడుతున్నారంట? లోక సంబంధమైన ఆచారములలో మునిగిన వ్యవస్థను గురించి చెప్తా ఉన్నాడు ఇక్కడ. మనకందరికి అర్థమవుతున్న భాష అక్కడ ఆత్మీయంగా మనం చూస్తే లోక సంబంధమైన వ్యవస్థలో ఈ సువాసన వెదగాలని ప్రయత్నం చేస్తే పిలిచేవారు చాలామంది ఉంటారంట. అదే జ్ఞాని అయిన సొలొమోను మాట్లాడుతున్నాడు అక్కడ. వేశ్య స్త్రీతో పోల్చి, ఇదిగో నా పరుపు ఎట్లుందంట, సువాసనతో రకరకాలైన, మా దగ్గర మీటింగ్ రా అన్నారు, రకరకాలుగా కనబడతాయి.